యెరూషలేము వీధిలో ఒక అంధుడు దారి పక్కన కూర్చుని భిక్షడుగుతున్నాడు. అతని జీవితం చీకటితో నిండిపోయింది. ప్రజలు అతన్ని చూసి దాటిపోతున్నారు. ఆశ లేకుండా, వెలుగు లేకుండా అతను అక్కడే కూర్చున్నాడు. అప్పుడు జీసస్ తన శిష్యులతో అక్కడికి వచ్చాడు. అంధుడు అడుగుల శబ్దం విని ఆశతో తన ముఖాన్ని పైకి లేపాడు. యేసు అతని దగ్గరకు చేరి కరుణతో వంగి నిలిచాడు. సమూహం నిశ్శబ్దంగా చూస్తుండగా యేసు తన చేతిని అంధుడి కళ్ళపై మృదువుగా ఉంచాడు. ఆ క్షణంలో దివ్యమైన వెలుగు ప్రకాశించింది. సంవత్సరాలుగా ఉన్న చీకటి క్రమంగా తొలగిపోయింది. మొదట మసక వెలుగు, తరువాత స్పష్టమైన రూపాలు, చివరకు సంపూర్ణ దృష్టి. అంధుడు తన కళ్ళను పూర్తిగా తెరిచి మొదటిసారి యేసును చూశాడు. ఆనంద బాష్పాలతో దేవుణ్ణి స్తుతించాడు. ప్రజలు ఆశ్చర్యంతో నిండిపోయారు. చీకటిలో ఉన్న జీవితం వెలుగుతో నిండిపోయింది. యేసు స్పర్శతో అసాధ్యం సాధ్యమైంది.